ఆ! దుబాయ్‌లో బోట్‌లో మీరు షికారు చేయాలనుకోండి, మనకు 2 విధాలుగా లాభం. ఒకటేమో బోట్ చేయొచ్చు. బోట్ షికారు ఉంటుంది. ఇంకోటి మీనా మాల్. మీనా బజార్. మీనా బజార్‌కెళ్ళడానికి మనం ఈ బోట్‌లోనే వెళ్ళాలి. అక్కడ రేట్లు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. భారీగా ఉండవు. తక్కువలో ఉంటాయి. ఇంకా తక్కువలో కావాలనుకుంటే గిఫ్ట్ విలేజ్ అని ఒకటుంది. అది కూడా ఇందులోనే చెప్పేస్తారండి గిఫ్ట్ విలేజ్ గురించి కూడా. ఆ గిఫ్ట్ విలేజ్‌లో ఏది కొన్నా గానీ రూ. 11. రూ. 11 అంటే మనకు ఒకటొచ్చి రూ. 25 అంటే 11 వచ్చి రూ. 275. అంతే. రూ. 275. ఏదైనా కొనండి రూ. 275. అది ఇక్కడ కాదు. గిఫ్ట్ విలేజ్‌లో. ఇక్కడ మామూలు రేట్లే. ఇక్కడ కూడా రేట్లు తక్కువే. వెళ్ళొచ్చు. అంటే ఎంజాయ్‌మెంట్‌గా ఉంటది కొంచెం. ఈ బోట్ షికారుకి కూడా వాడు డబ్బులు ఎక్కువేం తీసుకోడు. చాలా తక్కువ తీసుకుంటారు ఈళ్ళు. అది బోట్ వరకైతే. నెక్స్ట్ దుబాయ్ మాల్ వస్తుంది. దుబాయ్ మాల్ చూడండి. ఇంకా క్లోజింగ్ ఈ రోజుతో. ఇప్పుడు మనం దుబాయ్ మాల్కి రావడం జరిగింది. ఇవాళ చివరి రోజు. అంటే మీరు దుబాయ్‌లో ఉండే చివరి రోజు. చివరి రోజు ఏం చేస్తారంటే మీకు నచ్చిన ప్లేస్‌కి వెళ్ళండి అని వాళ్ళు అంటారు. మనం నచ్చిన ప్లేస్ అంటే పొద్దున మీనా బజార్‌కి వెళ్ళాం కదా! మీనా బజారు తర్వాత ఇప్పుడు దీనికి వచ్చాం. ఇంకొంచెం సమయం అయినాక ఈ ముందు ఇది చూడండి దుబాయ్ మాల్. ఇది 2010లోనా? 2010లో దీన్ని ఓపెన్ చేశారు. అప్పటినుంచి ప్రపంచంలోనే 1 అవర్ 2 ఈ ప్లేస్‌లోనే ఉంటుంది దుబాయ్ మాల్. చాలా పెద్దది ప్రపంచంలోనే. ఇది కూడా తప్పకుండా చూడండి. అన్ని రకరకాలు ఉంటాయి కదా! మేము అందులో అక్వేరియంకెళ్ళాం. అక్వేరియంలో చాలా రకాల చేపలు కొన్ని లక్షలు కాదులే వేలల్లో ఉన్నాయిలే. వేలల్లో చేపలు, మొసళ్ళు, సొర చేపలు అన్నీ ఉన్నాయి. చాలా రకాలున్నాయి చేపలు. అసలు చూసినోడికి చూసినంత. అంటే చేపల మీద మాకంత ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి కొంతమంది మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. నాకు మొసలి బాగా నచ్చింది. మొసలి చాలా బాగుంది. దగ్గర నుంచి చూసాం కదా! పెద్ద మొసలి చాలా బాగుంది. అది మాత్రం. ఇటు చూడండి. దానికి ఏంటి స్నానం చేస్తున్నారా? స్నానం చేస్తున్నారా? ఒక 30 seconds వీడియో తీశాను. 500 రూపీస్. To the north, run up on me, you can get squished. Big dogs jumping on the porch. Clock ticking, leave it on the field, on the court. Do this for fun and for sport. Team going long and you coming up short. Crossed up, make them touch the source. Ain't no turnovers, we hitting on fourth. Don't play with it, 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 don't play with it. హమ్మయ్య!
మొత్తానికి మన ఊరు వచ్చాం. మన ఊరు అంటే దుబాయ్‌లోనే మనూరు లాంటిది. గిఫ్ట్ విలేజ్ అని ఉంది. ఎంత తక్కువ రేట్‌లో ఎంత కొనాలో అంటే అంత కొనుక్కోవచ్చు. మీ ఓపిక. మనం ఇప్పటిదాకా తిరిగిన షాపులన్నీ మన చెవుల్లో బాగా తుప్పుంటది. అబ్బో! రేటు చెప్తేనే మనకు గడగడలాడుతుంటాం. అంటే అంత భయంకరంగా ఉంటాయి రేట్లు. ఈ రేట్లు వినేసరికి తుప్పంతా వదిలి మన ఇండియా మనకు గుర్తుకొస్తుంది. ఆహా! ఇంత తక్కువ, ఇంత తక్కువ. అబ్బా! అవి కొనాలి, ఇవి కొనాలి, ఇవి కొను, అవి కొను. ఒక్కొక్కడు నింపుకున్నాడు. అసలు ఏ నేను అసలు ఏమి కొనను ఏదైనా ఊరెళ్ళినా గానీ, ఎవ్వరికి ఏమి కొనను. ఇంక నేనే కొన్నాను. ఇంక మీరే అర్థం చేసుకోండి. అది. నేనే కొన్నానంటే ఇంక మీరే అర్థం చేసుకోండి. ఇంకా మీ సూట్ కేసులు నిండిపోతాయి. అది. సూట్ కేసులు నిండిపోతాయి. ఒక్కొక్కడు 5, 6 కవర్లు తెచ్చారు పెద్ద పెద్దవి ఒక్కొక్కళ్ళు. మామూలుగా కొనుక్కోలా. బీభత్సం. అది. మీరు కూడా కొనుక్కోండి. ఎంజాయ్ చేయండి. గిఫ్ట్ విలేజ్. ఇది మాత్రం మర్చిపోమాకండి దుబాయ్‌లో ఉంది. అది. మొత్తానికి ఈ రోజుతో దుబాయ్ ట్రిప్ పూర్తయింది. ఇంకా హైదరాబాద్ బయలుదేరుతున్నాం. నేను చూసిందే 2 ఎయిర్‌పోర్ట్‌లు. ఒకటి హైదరాబాదు, ఒకటి దుబాయ్. దుబాయ్ అద్భుతంగా ఉంది. ఇంకా దుబాయ్ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి. ఊరు బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇంకేమైనా చెప్పాలనిపిస్తే చెప్తాను దుబాయ్ గురించి. ఇంకో వీడియో చేస్తా చేయాలనిపిస్తే. చేస్తా. ఒక 2 నిమిషాలైనా చేస్తా. మర్చిపోయాండి. చివరి పంచ్ ఇవ్వాలి కదా! దుబాయ్ అద్భుతంగా ఉంది. అలా అని మీరు భారతదేశంతో పోల్చుకోమాకండి. అది వేరు, ఇది వేరు. మన విజయవాడ అంతమంది జనాభా ఉంటారు. అంతమంది జనాభా దుబాయ్ 20 లక్షల మంది. ఇంకా మనోళ్ళు ఇంక టూరిజం మొత్తం వేసుకుంటే మన హైదరాబాద్ జనాభా అంతా కూడా కాదు. ఇంకా తక్కువే. ఇంకా మనమే చాలా ఎక్కువ. అది అంత ఊళ్ళు ఆ దుబాయ్ అనే ఊరు. అది. అంతేగాని అది డెవలప్ అయింది, ఇండియా లాగే ఉందంటే మాత్రం ఒప్పుకునేది లేదు. అక్కడ జనాభా ఎంత, ఇక్కడ జనాభా ఎంత? అక్కడ జనాభా తక్కువ కాబట్టి మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ కూడా చేయమనండి 140 కోట్ల మంది. అప్పుడు ఎట్లా చేస్తారో చూద్దాం. ఎలాంటి దేశమైనా సరే ఆ దేశానికి ఒక ఆత్మ ఉంటది. మన దేశానికి ఆత్మ చూస్తున్నారుగా. ఈ గోపురాలు, ఈ గుళ్ళు, ఈ టెంపుల్సు, ఈ ఆధ్యాత్మికత. కానీ దుబాయ్‌కి ఆ ఆత్మ లేదు, పోయింది. చివరికి పాకిస్తాన్‌కి ఉంది. ఇంకా అన్ని దేశాలకు ఉంది. దుబాయ్‌కి మాత్రం పోయింది ఆ ఆత్మ. ఒకప్పుడు ఓల్డ్ దుబాయ్ అంటారు చూసారా? వాళ్ళే చెప్తారు. అయ్యో! మా దుబాయ్ ఏంటి ఇట్లా అయిపోయిందని. అంటే అదొక ఆర్టిఫిషియల్. దాన్ని తయారు చేశారు. అంటే దుబాయ్ ఎట్లాంటిదంటే మనం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తామండి. ఆ సిటీకి వెళ్తే మొత్తం బాగుంటుంది కదా! దుబాయ్ కూడా అంతే.